ఈ భూమిపై మనిషి మనుగడకు కావాల్సిన అతి విలువైన వస్తువు ఏదైనా ఉందంటే అది బంగారం కాదు, వజ్రాలు కాదు, చెమురు కూడా కాదు, అది నీరు. కేవలం నీరు మాత్రమే. ఒక్క నీటి చుక్క లేకుండా ఈ భూమిపై జీవం కూడా బతకలేదు. ఒక పంట పండదు, ఒక నగరం కూడా నిలబడదు. భారతదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడ ఒక నది ఉంటుంది. ఆ నది చుట్టూ జీవితం ఉంటుంది. మన తెలంగాణలో కృష్ణా, గోదావరి నదులు లేకపోయి ఉండి నాగార్జున సాగర్ లేదు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కూడా ఉండదు, లక్షలాది ఎకరాల సాగు లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా అది కృష్ణా, గోదావరి నదులు రైతన్న జీవితానికి వెన్నెముక లాంటివి. ఈరోజు మనం ఒక నది గురించి మాట్లాడుకోబోతున్నాం. అది గంగా నది కంటే చాలా పెద్దది, గోదావరి కంటే పొడవైనది. కానీ ఒక దేశం సరిహద్దుల్లో యుద్ధం చేయకుండా, సైనికులను పంపకుండా కేవలం ఒక నది నీటిని అడ్డం పెట్టుకొని భారతదేశాన్ని ముంచేయాలని ప్లాన్ చేస్తుంది. కోట్లాది మంది ప్రాణాలను ఒక బటన్ నొక్కి గాలిలో కలిపేయాలని చూస్తుంది. ఆ దేశం ఎవరో కాదు, మన పక్కనే ఉంటూ మన వెన్నుపోటు పొడవాలని చూస్తున్న ఒక అగ్రరాజ్యం. వారు నిర్మిస్తున్నది ఒక డ్యామ్ కాదు, అది భారతదేశంపై ప్రయోగించబోతున్న ఒక సైలెంట్ వాటర్ బాంబ్. ఆ కుట్ర ఏంటి? దాని వెనుకున్న రహస్యం ఏంటి? ఒక దేశాన్ని నాశనం చేయాలంటే అణ్వాయుధాలు అక్కర్లేదు. కేవలం ఒక డ్యామ్ గేట్ ఎత్తితే చాలు. అగ్రరాజ్యాలు కూడా భయపడే ఒక సైలెంట్ వెపన్ ఇప్పుడు మన ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చేసింది. వెల్కమ్ టు ఇమాజిన్ వాస్ ఛానల్. వీడియోను ఇక మొదలు పెడదామా? ఈ కథ మొదలయ్యేది సముద్ర మట్టానికి 5000 మీటర్ల ఎత్తులో ఉన్న టిబెట్ పీఠభూమి మీద. కైలాస పర్వతానికి దగ్గరలో ఉన్న చెమాయుంగ్ డంగ్ గ్లాసియర్ నుండి పుట్టే ఈ నదిని అక్కడ యార్లుంగ్ తాంగ్స్పో అని పిలుస్తారు. దీని పొడవు దాదాపు 2900 కిలోమీటర్లు, అంటే మన గోదావరి నది కంటే రెండింతలు పెద్దది. మన నాగార్జున సాగర్ డ్యామ్ నిండాలంటే ఎంత నీరు కావాలో మీకు తెలుసా? ఆ మొత్తం నీటిని ఈ నది కేవలం ఒక్క రోజులో 3 సార్లు మోసుకెళ్లగలదు. ఈ నది ఎంత భారీదంటే ఇది హిమాలయాల గుండా ప్రవహిస్తూ భూమి మీద అత్యంత లోతైన లోయను సృష్టించింది. అక్కడి నుండి ఒక పవర్ఫుల్ యూటర్న్ తీసుకొని అరుణాచల్ ప్రదేశ్ ద్వారా భారత్లోకి ప్రవేశిస్తుంది. ఈ పవర్ఫుల్ యూటర్న్ని మనం ది గ్రేట్ బెండ్ అని పిలుస్తాము. అరుణాచల్ ప్రదేశ్లో ఈ నదిని సియాంగ్ అని పిలుస్తాము. అస్సాంలో బ్రహ్మపుత్ర నది అని పిలుస్తాము. అస్సాం తేయాకు తోటలైన, కోట్లాది మంది రైతులైన, బంగ్లాదేశ్లోని కోట్ల మంది ప్రజలైన అందరికీ ఈ నది ప్రాణనది. కానీ ఈ నది పుట్టింది టిబెట్లో, అంటే చైనా ఆధీనంలో ఉన్న ఒక దేశం. ఈ నది యొక్క పూర్తి కంట్రోల్ చైనా చేతిలోనే ఉంది. ఇప్పుడు అసలు ముప్పు గురించి మాట్లాడుకుందాం. టిబెట్లోని మెడాంగ్ ప్రాంతంలో మన భారతదేశం సరిహద్దుకు అతి దగ్గరలో చైనా ఒక భారీ ప్రాజెక్టును మొదలుపెట్టింది. దీని పేరు మెడాంగ్ సూపర్ డ్యామ్. దీని సామర్థ్యం తెలిసి నిజంగా మీకు మతిపోతుంది. ఇది 60,000 మెగావాట్లు. మళ్ళీ చెప్తున్నా, 60,000 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయగలదు. ఒక ఎగ్జాంపుల్ని తీసుకుంటే భారతదేశంలో అతిపెద్ద డ్యామ్ తేరే డ్యామ్. దీని యొక్క విద్యుత్ సామర్థ్యం 2400 మెగావాట్లు. అంటే చైనా కడుతున్న ఈ డ్యాము మన తేరే డ్యామ్ కంటే 25 రెట్లు పెద్దది. చైనా తన దగ్గరలో ఉన్న 3 గోజ్డేజ్ డ్యామ్ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్. దానికంటే 3 రెట్లు పెద్దదిగా ఈ మెడాంగ్ సూపర్ డ్యామ్ని నిర్మిస్తోంది. ఇంత భారీ స్థాయిలో నీటిని నిల్వ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇంత నీటిని నిల్వ చేయడం వెనుక 2 భయంకరమైన కుట్రలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మొదటిది ఆర్టిఫిషియల్ సునామీ. యుద్ధం వస్తే చైనా ఒక్కసారిగా గేట్లు ఎత్తితే చాలు, లక్షల క్యూసెక్కుల నీరు సునామీ కంటే వేగంగా వస్తుంది. కేవలం కొన్ని గంటల్లోని ఈశాన్య భారతం మ్యాప్ నుండి కనుమరుగవుతుంది. మౌలిక సదుపాయాలు, మిలిటరీ బేస్లు అన్నీ కొట్టుకుపోతాయి. రెండోది ప్రాణాంతక కరువు. అదే చైనా గేట్లు మూసేస్తే వేసవిలో అస్సాం, బంగ్లాదేశ్లో కరువు మొదలవుతుంది. మన ఎకనామీకి వెనుముక లాంటి తేయాకు పరిశ్రమ నాశనం అవుతుంది. అంటే నీటిని వదిలినా ముప్పే, ఆపినా కూడా ముప్పే. ఈ డ్యామ్ను కట్టడం వల్ల చైనాకు ఏదైనా లాభం ఉందా అంటే 3 లాభాలు ఉన్నాయి. ఒకటి, భారత్ చైనాని ఎదిరిస్తే చైనా వాటర్ బాంబ్తో ఇండియాను బ్లాక్మెయిల్ చేయవచ్చు. రెండోది, చైనా అరుణాచల్ ప్రదేశ్ను సౌత్ టిబెట్ అని పిలుస్తుంది. దానిపై పట్టు సాధించడానికి కూడా ఇది ఒక ఆయుధం లాగా వాడుకోవచ్చు. మూడోది, 60,000 మెగావాట్ల కరెంటుతో ఆసియాలోని అతిపెద్ద ఎనర్జీ హబ్గా మారాలని చైనా చూస్తుంది.
చైనా ఇలాంటి కుట్రలు చేయడం కొత్తేమీ కాదు. చైనా చరిత్ర రక్తంతో కాదు, నీటి కుట్రలతో రాసి ఉంది. 1950 నుండి చైనా నదులను ఆయుధాలుగా వాడుతుంది. ఆగ్నేషియా దేశాల గుండా ప్రవహించే మేకాంగ్ రివర్ని చైనా తన డ్యామ్లతో బంధించేసింది. ఫలితంగా థాయిలాండ్, వియట్నాం, లావోస్ వంటి దేశాలు రికార్డ్ స్థాయి కరువు వచ్చింది. వాళ్ళ వ్యవసాయం సర్వనాశనం అయిపోయింది. భారత్ విషయానికి వస్తే జూన్ 2000లో ఎటువంటి వర్షం లేకపోయినా హిమాచల్ ప్రదేశ్లో 50 అడుగుల ఎత్తున నీరు వచ్చింది. చైనా గేటు ఎత్తడం వల్లే ఇది జరిగిందని అప్పటి శాటిలైట్ ఆధారాలు చెబుతున్నాయి. వందలాది మంది మరణించారు. వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. 2017 డోక్లాం గొడవ సమయంలో చైనా తన డాటాను మనతో పంచుకోవడం ఆపేసింది. చైనా తన డాటాను ఎప్పుడూ పంచుకోదు, అంతర్జాతీయ రూల్స్ని అస్సలు పట్టించుకోదు. ఇవన్నీ చూస్తూ భారత్ కూడా ఊరికే కూర్చోలేదు. చైనా ఎత్తుగడలను భారత్ కనిపెట్టింది. అందుకే అరుణాచల్ ప్రదేశ్లో భారత్ కూడా అత్యంత భారీ డ్యాంలను మరియు వ్యూహాలను సిద్ధం చేస్తుంది. అందులో ముఖ్యమైనది దిబాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన పాయింట్ని గమనించాలి. భారత్ ఈ డ్యామ్లను కేవలం విద్యుత్ కోసం మాత్రమే కట్టడం లేదు. వీటిని బఫర్ డ్యామ్స్ అని పిలుస్తాము. వీటి మెయిన్ పర్పస్ ఏంటంటే రేపు పొద్దున చైనా ఒక్కసారిగా నీటిని వదిలితే ఆ నీటి ఉధృతిని ఆపి లోపల నిల్వ చేసుకుని మెల్లగా బయటకు వదలడం. చైనా వాటర్ బాంబ్ వేస్తే ఆ బాంబును డిఫ్యూజ్ చేసే షీల్డ్ లాగా ఈ డ్యాంలు పనిచేస్తాయి. చైనా వ్యూహాలకు భారత్ కౌంటర్ ఇవ్వడం కూడా మొదలుపెట్టింది. బ్రహ్మపుత్ర నది ఇప్పుడు కేవలం నీటి ప్రవాహం కాదు, అది ఒక యుద్ధ భూమి. ఈ నీటి యుద్ధంలో భారత్ తనను తాను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉంది. మరి చైనా చేస్తున్న ఈ కుట్రలను ప్రపంచ దేశాలు అడ్డుకోగలవా, లేదా భారత్ తన సొంత బలంతోనే ఈ గొండం నుండి గట్టెక్కుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. జై హింద్.